మనకు తెలిసినంత వరకు చాలా మంది సెలబ్రిటీస్ యాడ్స్ చేస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఆ వచ్చిన డబ్బుతో మంచి పనులు చేస్తారు. మహేష్ బాబు గారు చిన్నపిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, గుండె సమస్యతో బాధపడుతున్న పిల్లలకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీస్ చేయించడం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపూర్ అనే గ్రామాలను దత్తత తీసుకుని రోడ్లు వేయించడం, గ్రంథాలయం కట్టించడం, ఎడ్యుకేషన్, హెల్త్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు కరోనా సమయంలో, వరదల సమయంలో విరాళాలు అందించారు. సితారా ఘట్టమనేని పిఎంజే జ్యువెలరీ ప్రమోషన్ కి వచ్చి ₹1 చారిటీకి ఇచ్చింది. సితారా ప్లేస్ లో ఎవరైనా ఈ ప్రమోషన్స్ చేస్తే ₹1 విరాళంగా ఇచ్చేవారా? బాలకృష్ణ గారు బసవతారం ఇండో అమెరికన్ పేరుతో క్యాన్సర్ పేషెంట్ కి ఉచితంగా గత కొన్నేళ్లుగా వైద్యాన్ని అందిస్తున్నారు. చిరంజీవి గారు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలా మందికి కళ్ళ దానం, రక్తదానం చేశారు, చేస్తూనే ఉన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ చిరంజీవి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాథలకు సేవలు అందిస్తున్నారు. వరదలు, కరోనా టైంలో తెలుగు ప్రభుత్వాలకు సహాయం అందించారు చిరంజీవి గారు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కాన్సెప్ట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తమిళ హీరో సూర్య గారు ద అగారం ఫౌండేషన్ ని స్థాపించారు. సోను సూద్ గారు కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు వచ్చేలా చేశారు. విదేశాలలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి ఇండియాకి తీసుకునొచ్చారు. సూద్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవారికి సహాయం చేశారు, విద్యను కూడా అందించారు. రైతు తన 2 కూతులను ఎద్దులాగా మార్చి వ్యవసాయం చేస్తుంటే వారికి ట్రాక్టర్లను కూడా అందించారు. సమంత ఋతుప్రభు ప్రత్యాశ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ఒంటరి మహిళలకు, పిల్లలకు వైద్యం అందిస్తుంది. అంతేకాదు డిప్రెషన్ నుండి బయటికి రావడం ఎలా, విడాకుల భరణానికి ఎగెనిస్ట్ గా మహిళల ధైర్యాన్ని నింపుతుంది. రాజులకే రాజు ప్రభాస్ రాజు దానంలో కరుణుడంతటి వారు. సహాయం చేశానని 3 కంటికి కూడా తెలియకుండా చేస్తారు. సహాయం అడిగిన వారికి లేదనకుండా ఇస్తారు. 1650 ఎకరాల కాజిపల్లి ఫారెస్ట్ ని దత్తత తీసుకున్నారు. ఎంత ఉన్నా సహాయం చేయాలనిపించిన వారు ఒక గొప్ప వ్యక్తి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.